మొదట అభిషేకం పొందుకోవాలి. అది అసలైన విషయం. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందేదని అన్నాడు యేసయ్య. పరిశుద్ధాత్మ మన మీదకి రావాలంటే మనం అడగాల్సిందే, ప్రభువా నన్ను ఆత్మతో నింపు. అయితే ఇక్కడ పరిశుద్ధాత్మ మన మీదికి రావడాన్ని ఏమంటారని చెప్పాను? అభిషేకం అన్నారు. అందరూ చెప్పండి, ఏమంటారు? గడి చెప్తాం. ఏమంటారు? అభిషేకం అంటారు. ఇదే పదానికి కొన్ని పర్యాయ పదాలు ఉన్నాయి. అభిషేకము అంటే మనందరికీ యాక్సెప్టబుల్ ఆ పదం వాడేస్తాం. కానీ పరిశుద్ధాత్మ మన మీదకి రావడం అనే మాటకి మరొక పర్యాయ పదం ఏంటంటే ఆత్మ మన మీదకు దిగడం. చెప్పండి, ఏమంటారు? ఆత్మ దిగేను అంటారు. ఆత్మ దిగాడు, ఆత్మ దిగేను అన్నారు. దిగింది అనకూడదు, స్త్రీలింగం అనకూడదు, వస్తువులా మాట్లాడుతూ పరిశుద్ధాత్మ ఆయన. కాబట్టి ఆయన దిగేను, ఆత్మ దిగేను అంటే ఇప్పుడు శామ్యుల మీదకు ఆత్మ ఏమవ్వాలి? దిగాలి. మన మీదకు ఆత్మ ఏమవ్వాలి? దిగాలి. అందరూ చెప్పండి, ఏమవ్వాలి? దిగాలి. ఆత్మ నా మీదకి దిగిరా